హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక 5:30 అట్లా అవుతుంది. ఆ టైంకి ఇంటికైతే వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే ఫుల్గా మా ఇంట్లో హాల్ మొత్తం పువ్వులే ఉన్నాయన్నమాట. సో అన్నీ చూస్తున్నాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. సో మా మమ్మీ వాళ్ళు 11 అలా వెళ్ళారనమాట ఫ్లవర్స్ తీసుకురావడానికి. సో అన్నీ ఒక 5 వెరైటీస్ అయితే తీసుకొచ్చారు. ఇవేంటంటే మన బతుకమ్మకి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ డోర్స్కి అవి వేయడానికైతే పువ్వులు అయితే తీసుకొచ్చారు. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే, బాగా ఫ్రెష్గా అనేవి తీసుకురమ్మని చెప్పాను. సో కొన్ని ఎక్కడో ఒక 2-3 మాత్రమే కొంచెం పాడైపోయినాయి ఉన్నాయి, కానీ అన్నీ అయితే ఇప్పుడే తెంపినట్టుగా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. కొన్ని రోసెస్, చామంతి, బంతిపూలు, ఎల్లో బంతిపూ, కొంచెం ఆరెంజ్ బంతిపూ అయితే తీసుకొచ్చారనమాట. రోసెస్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. సో ఇవైతే దేవుడికి పెట్టడానికి, గడపకి పూజ చేస్తాం కదా దానికి, అండ్ బతుకమ్మకి కూడా తీసుకొచ్చామన్నమాట. అసలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. కొన్ని అయితే ఇంకా మొగ్గలుగా ఇంకా దగ్గరికి ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ తెచ్చిన తర్వాత ఇలా ఒక క్లాత్ వేశారనమాట. ఎందుకంటే మొన్న మనకు చాలా వర్షం పడింది కదా, సో దాంట్లో ఉన్న తడి మొత్తం పోతుందని చెప్పి ఇలా వేసిందనమాట మా మమ్మీ. కొంచెం ఫ్యాన్ వేసి ఆరబెట్టాము. ఇక్కడ చూస్తే చాలా రోజుల తర్వాత నేను ఎండ చూస్తున్నాను అనమాట. సో ఎండ అయితే బాగా కొడుతుంది, ఇంకా అందుకే ఫుల్గా డోర్ ఓపెన్ చేసి పెట్టాను. ఇంకా మా మమ్మీ ఏమో టెంపుల్కి అయితే వెళ్ళిందనమాట. ఈరోజు కుంకుమ అర్చన అయితే చేపిస్తున్నారనమాట. సో కుంకుమ పూజ అంటే లలితానామ స్తోత్రాలు చదువుతారు డైలీ. ఎందుకంటే ఈ నవరాత్రులప్పుడు లలితానామ స్తోత్రాలు దీక్షలో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా వచ్చి పూజ అయితే చేసుకుంటున్నారనమాట. ఇది ప్రీవియస్ వ్లాగ్లో కూడా నేను ఈ టెంపుల్ షూట్ చేశాను అక్కడే అనమాట. ఇప్పుడు కూడా నేను అక్కడే షూట్ చేస్తున్నాను. సో ఇంకా పారాయణం జరుగుతుంది కదా అని చెప్పి నేనేమో ఒక సైడ్కి అయితే కూర్చున్నాను. అయితే ఇక్కడ ఈరోజైతే కుంకుమ పూజ జరిగింది, నిన్ననేమో కలశం పూజ అయితే జరిగిందంట. సో నేనైతే అసలు డైలీ అటెండ్ అవ్వట్లేదు. డైలీ ఇంకా మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఎప్పుడో మార్నింగ్ 3కి అట్లా లేస్తున్నాను కాబట్టి ఇంకా నేను ఎర్లీగా పడుకుంటున్నాను 8 అందుకే నేను ఇవన్నీ అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఇంటికి వచ్చి మళ్ళీ వేరే ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకొని ఇంకా మళ్ళీ పడుకోవడమే జరుగుతుంది నాకు. అసలు టెంపుల్స్కి వెళ్ళాల్సిన టైమే లేదనమాట. ఇంకా రేపు వీక్ ఆఫే కదా అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చాను. లేట్గా పడుకున్నా ఏం కాదని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాను. సో ఈ పూజ అంతా అయిన తర్వాత ఇంటికైతే వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్క గల్లీలో కూడా అమ్మవారు ఉంది కదా అని చెప్పి వెళ్ళి చూడ్డానికైతే వెళ్ళాను అనమాట. సో వెళ్తే చాలామంది జనాలు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఏమో దీక్షలో ఉన్నారు, వాళ్ళు పూజ చేసుకుంటారు. పూజారి వచ్చే వరకు వాళ్ళు పూజ చేసుకుంటారు. దీక్ష వాళ్ళు పక్క తప్పుకున్న తర్వాత పూజారి వచ్చి అమ్మవారికి అయితే పూజ చేస్తారు. అమ్మవారికి పూజ చేసి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళందరూ కలిసి లలితానామ స్తోత్రాలు అన్నీ చదువుతారు. వాళ్ళు చదివిన తర్వాత మళ్ళీ బతుకమ్మ అయితే ఆడతారనమాట. సో డైలీ ఇక్కడ ఒక్కొక్క రకమైన బతుకమ్మ ఉంటారు కదా మనకి, లైక్ పూస బతుకమ్మ, ఎంగిల్ పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ అని చెప్పి. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా బతుకమ్మ ఉంటుంది, 9 days అని చెప్పి. ఇంకా ఇక్కడ కూడా బతుకమ్మ అయితే ఆడుతున్నారనమాట. సో చిన్నగా ఒక బతుకమ్మ అయితే పేర్చి ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నారు. 9 days ఇక్కడ చాలా బాగా జరుగుతుందని చెప్పింది మా ఫ్రెండ్. నేనేమో ఎన్ని రోజులు అసలు మిస్ అయ్యాను. ఇంకా రేపు ఎట్లాగో వీక్ ఆఫ్ కదా అని చెప్పి ఇంకా వచ్చాను. అండ్ మా ఫ్రెండ్ దీక్షలో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం అయితే పెడుతున్నారనమాట. సో మా ఫ్రెండ్ నా కోసం ఇంకా తీసుకొచ్చింది. సో ఏమేమి పెట్టారంటే కొంచెం బూందీ, పులిహోర, కొంచెం బగారా రైస్ అండ్ స్వీట్ అన్నం అయితే పెట్టారు. ఇంకో సైడ్ ఏమో కర్రీస్లో పప్పు అండ్ సాంబార్ అయితే పెట్టారు. నిజంగా అమ్మవారి ప్రసాదం దొరకడం కూడా ఒక అదృష్టం అనే అంటారు. సో నాకైతే ఆ అదృష్టం ఒకసారే దొరికింది. ఇంకా ఇంటికైతే వచ్చాను. ఈ పువ్వులన్నీ ఇప్పుడు మాల అయితే చేయాలన్నమాట. ఎందుకంటే డోర్స్కి, ఎలివేషన్కి అండ్ బతుకమ్మకి, ఇంకా నార్మల్గా దేవుడికైతే ఇంకా సపరేట్గా చేసి పెట్టామన్నమాట ఫ్లవర్స్. ఇంక ఇవన్నీ తీసి ఒక కవర్స్లో అయితే వేస్తున్నాను అనమాట. దేవుడికి కావాల్సిన ఇవన్నీ సపరేట్ చేశాను. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏమో చూపిస్తుంది కదా, ఇవన్నీ మాల అయితే కడుతుంది.
ఆల్రెడీ సగం మాలైతే కట్టింది. నేను మధ్యలో వచ్చి షూట్ చేస్తున్నాను. నిజంగా ఆ ఫ్లవర్స్ తెచ్చి మాల కట్టి డోర్స్‌కి ఎయాలంటే ఒక పెద్ద పనే అని చెప్పొచ్చు. కానీ చూడ్డానికి ఎంత బావుంటుందంటే అసలు మొహం తిప్పుకోలేము, అంత బావుంటుంది. చాలా ట్రెడిషనల్‌గా అనిపిస్తుంది. అసలు ఆ ఇల్లు మొత్తం అదొక టైప్ ఆఫ్ మనం చెప్పలేము గానీ, ఆ లుక్ అనేది అంత బాగా అనిపిస్తుందంట. కొంచెం న్యాచురల్‌గా అనిపిస్తుందనమాట. సో, ఇక్కడనేమో ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ పువ్వులు ఉన్నాయి గదా! ఇవి ఎక్కువ తెచ్చారు. యెల్లో ఏమో కొంచెం తక్కువ తెచ్చారనమాట. నేనేమో ఏ పని జేయకుండా ఇక్కడ ఆడుకుంటున్నాను. అంటే వాళ్ళు పూలు గుచ్చుతున్నారు గదా అని జెప్పి నేను సైలెంట్‌గా గూర్చున్నాను. నెక్స్ట్ డే అయితే నాకు చాలా పనుంటుంది. ఎందుకంటే పెద్ద బతుకమ్మ గాబట్టి చాలా వర్క్స్ ఉంటాయనమాట. సో, ఇదైతే ఎలివేషన్‌కైతే అయిపోయిందనమాట పూల మాల. ఇంకా డోర్స్‌కైతే కడుతున్నారు. ఇవి ఆరెంజ్ ఎక్కువ తెచ్చాం కాబట్టి ఆరెంజ్ ఒకటి, ఒక యెల్లో ఫ్లవర్ ఒకటి అని పెట్టామనమాట. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసిరెడ్డి వ్లాగ్స్.